Hello andarki, welcome to Prerana, our daily MCQ series for APPSC and TGPSC groups aspirants. So ee roju Preranalo bhaganga we are going to continue with Indian polity anamata. So let's start the video. Danikana mundu mana channel ni kottaga chustunna vallu evaraithe untaro vallu make sure that you subscribe the channel and video మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్టయితే like the video and share it with your friends and fellow aspirants and give your valuable feedback through the comment box. Okay na? So with this note, let's start the video without any further delay. So let's start with the first question. So first question చదివే ముందు before solving the first question ఏంటంటే మీరు నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత యూ నీడ్ టు పాజ్ ద వీడియో అండ్ ట్రై అటెంప్టింగ్ ద పర్టికులర్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఓకే, అటెంప్ట్ చేసి మొత్తం 10 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీ ఎన్ని కరెక్ట్ అయ్యాయి అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా? సో ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ దేర్ కాంటెంట్స్. సో పార్ట్స్ ఇచ్చారు అండ్ కంటెంట్స్ ఇచ్చారు, వీ హ్యావ్ టు మ్యాచ్ అనమాట. ఓకే, పార్ట్ 3, part 4, part 4A and part 5. So content వచ్చేసి fundamental rights, DPSPs, fundamental duties and the union అని ఇచ్చారు. So you have to select the correct answer by using the codes given below. So కింద కోడ్స్ ఇచ్చారు కదా, వాటికి తగ్గట్టు ఏది కరెక్ట్ అయి ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. So please pause the video and try it. Okay, I hope you people have tried it. So let's see. సో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్, మనకు తెలిసిందే. ఓకే, అందుకే మనకి ఫస్ట్ దానికి మ్యాచ్అప్ పేర్ అవుతుంది ఏ అనమాట. 4కి వి నో దాట్ పార్ట్ 4 డీల్స్ విత్ ద డిపిఎస్పీస్ ఓన్లీ. సో అందుకే మనకి 2కి ఏమవుతుంది, బి ఇస్ ద రైట్ పేర్. అండ్ పార్ట్ 4A ఏదైతే ఉందో విచ్ వాజ్ యాడెడ్ లేటర్ త్రూ అన్ అమెండ్మెంట్ యాక్ట్, ఏ అమెండ్మెంట్ ద్వారా మనం 4Aని యాడ్ చేసామో కామెంట్ చేయండి. సో పార్ట్ 4A ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేస్తుంది కాబట్టి సో 4Aకి ఆప్షన్ సి అనేది రైట్ పేర్ అనమాట. ఓకే, అండ్ పార్ట్ 5 ఇట్ డీల్స్ విత్ ద పవర్స్ ఆఫ్ ద యూనియన్. సో యూనియన్ పవర్స్ ని డీల్ చేసేది పార్ట్ 5 కాబట్టి సో 5కి డి ఇస్ ద రైట్ పేర్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏ ఇస్ ద రైట్ పేర్, సెకండ్ కి బి ఇస్ ద రైట్ పేర్, 4Aకి అంటే థర్డ్ కి సి ఇస్ ద రైట్ పేర్ అండ్ 5కి అంటే ఫోర్త్ ఆప్షన్ కి డి ఇస్ ద రైట్ పేర్. ఏబిసిడి ఎక్కడుంది, ఏబిసిడి ఇస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ కాబట్టి 1 is the right answer. Okay, now let's go to question number 2. So the next question is, consider the following pairs regarding the international influences on the fundamental rights. Indian fundamental rights with the international influences ela unnayani we have to do the right pairing అనమాట. సో ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇచ్చారు అండ్ ఫండమెంటల్ రైట్ ఆస్పెక్ట్స్ అనేవి ఆన్ ది అదర్ హ్యాండ్ దే హ్యావ్ గివెన్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు, US Bill of Rights, British Magna Carta, French Declaration of Rights, Universal Declaration of Human Rights. So fundamental right aspects ఏంటి, freedom of speech, rule of law, equality before the law and right to life. సో వీటిని ఎక్కడెక్కడి నుంచి తీసుకుందాం, ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యామనేది మీరు రైట్ మ్యాచ్ చేయాలి. సో రైట్ మ్యాచింగ్ కాదు, యూ హ్యావ్ టు సీ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ రైట్లీ పేడ్. ఓకే, ఇక్కడ మ్యాచింగ్ కాదు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ద రైట్లీ పేడ్ అనమాట. ఎన్ని పేర్ అయ్యాయి ప్రాపర్ గా, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4 అనేది మీరు చూడాలన్నమాట. ఓకే, సో నౌ పాజ్ ద వీడియో అండ్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో యుఎస్ బిల్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో సో ఇది మనకి దీంట్లో నుంచి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మనం తీసుకున్నాం కాబట్టి దిస్ ఇస్ రైట్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ పేర్. అండ్ దీంతో పాటు బ్రిటిష్ మ్యాగ్నా కార్టా, సో ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా గురించి నేను లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా లాస్ట్ క్లాసెస్ వినకుండా ఉంటే గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ ప్రేరణ, మన ఛానల్లో ప్రేరణ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ ని కూడా యూ కెన్ గెట్ యాక్సెస్ అనమాట. అండ్ మీకు PDF యాక్సెస్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దానికి వెళ్తే దాన్ని క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అందులో మనకి ఈ పర్టికులర్ PDF యొక్క యాక్సెస్ అనేది కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ బ్రిటిష్ మ్యాగ్నా కార్టా, సో ఫ్రమ్ విచ్ వీ హ్యావ్ టేకెన్ రూల్ ఆఫ్ లా, సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఈక్వాలిటీ బిఫోర్ ద లా. Okay, and the Universal Declaration of Human Rights is actually directly influencing, okay,
సో రైట్ టు లైఫ్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ రీఎన్ఫోర్స్ ద రైట్ టు లైఫ్, దో నాట్ డైరెక్ట్లీ త్రూ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ద్వారా కాకపోయినా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది రైట్ టు లైఫ్ అనేది ఇస్తుంది, బట్ నాట్ డైరెక్ట్లీ అనమాట. అందుకే వీ కెన్ యాక్చువల్లీ ఎలిమినేట్ దిస్ పర్టికులర్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రైట్ కదా. సో 1, 2 and 3 అంటే 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, 3 ఆర్ రైట్లీ మ్యాచ్డ్, అందుకే ఓన్లీ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది డైరెక్ట్ గా రైట్ టు లైఫ్ గురించి చెప్పట్లేదు, అందుకే అది పర్టికులర్ థింగ్ అనేది మనకు రాంగ్ అనమాట. మిగతా అవన్నీ రైట్. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So let us look at the question number 3. The Supreme Court is bound to declare a law is invalid if it violates fundamental rights, DPSPs and fundamental duties. Select the correct answer using the codes given below. 1 only, 1 and 2 only, 2 and 3 only, 1, 2 and 3. Okay, try cheyandi question. So I hope you people have tried it. So Supreme Court is bound to declare particular law is invalid if it is violating only fundamental rights anamata. So fundamental rights are justiciable in nature kada. So అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అనమాట. డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వైలేట్ అయితే లాని వాయిడ్ గా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో అండ్ ఆర్టికల్ 13 ఏదైతే ఉందో, Article 13 says that, okay, all the laws which are inconsistent with or which are in derogation of any of the fundamental rights will or shall be declared as void అనమాట. ఏవైతే ఫండమెంటల్ రైట్స్ కి అనుగుణంగా ఉండవో ఆ చట్టాలన్నింటినీ వాయిడ్ గా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 13 చెప్తుంది అనమాట. సో వేరే విధంగా చెప్పాలి అంటే, సో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అని చెప్పొచ్చు. సో ఆర్టికల్ 13 గివ్స్ అ పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ పవర్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ బై సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 ఆల్సో. సో జుడిషియల్ రివ్యూ పవర్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 32 నుంచి కూడా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ప్లస్ హైకోర్ట్ కి కూడా పవర్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి అండర్ ఆర్టికల్ 226 అనమాట. Okay, so high courts can declare any law as unconstitutional or void or invalid on the grounds of contravention of the fundamental rights. So fundamental rights అనేవి డిప్రైవ్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు ఆర్టికల్ 226 కింద సుప్రీం హై కోర్ట్ అండ్ ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్ట్ కెన్ డిక్లేర్ దట్ పర్టికులర్ లా as void అనమాట. Okay, so the Supreme Court held in the Keshwananda Bharti case 1973 లో అవుతుంది. Okay, I have explained you this particular case with respect to preamble also. In the preamble perspective అక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ లో చెప్తాను చూడండి. సో కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో, సో 1973 లో జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అని చెప్పొచ్చు. Okay, it has said that the constitutional amendment can be challenged on the ground that if it is violating the fundamental rights. So fundamental rights ఒకవేళ వైలేట్ అయినా అనిపించినప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనమాట, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఆ టైంలో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్ట్ ఇఫ్ రియలీ ఫండమెంటల్ రైట్స్ వాయిడ్ అయినాయి అనిపించినప్పుడు, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది దెబ్బతింటుంది అని అనిపించినప్పుడు సుప్రీం కోర్ట్ కెన్ డిక్లేర్ దట్ పర్టికులర్ లా ఇస్ వాయిడ్ అనమాట. ఓకే, వెరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, సో ఇవేంటంటే దే ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, దే కెన్ నాట్ బి ఛాలెంజ్ ఇఫ్ దే ఆర్ వైలేటెడ్. ఓకే, సో దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్ ఫర్ దేర్ వైలేషన్ అని చెప్పొచ్చు. సో గవర్నమెంట్, okay, whether it is central or the state or the local government, cannot be compiled to implement that particular DPSP. So ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అన్న రూల్ ఏమీ లేదన్నమాట, ఎందుకంటే దే ఆర్ నాట్ జస్టిషియబుల్. ఓకే, సో however article 37 says that these principles are fundamental in the governance of the country. సో ఇవి ఎన్ఫోర్సబుల్ అంటే జస్టిషియబుల్ కాకపోయినప్పటికీ ఆర్టికల్ 37 ప్రకారం సో ఈ డిపిఎస్పీస్ అనేవి ఒక కంట్రీ యొక్క గవర్నెన్స్ ని ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకెళ్లే దాంట్లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దే షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లా. సో చట్టాలను చేసేటప్పుడు డిపిఎస్పీస్ ని కన్సిడర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే దే విల్ యాక్చువల్లీ స్ట్రైవ్ ఫర్ ది path of good governance. Okay, so like the DPSPs, even the fundamental duties ఏవైతే ఉన్నాయో, they are also a part of non-justiciable part. Okay, they are also non-justiciable.
So the constitution does not provide for their direct enforcement by the courts anamata. Moreover, there is not a legal sanction against their violation. So వాటిని వైలేట్ చేయడం వల్ల లీగల్ శాంక్షన్ అనేది ఏమి ఉండదు. హవెవర్ పార్లమెంట్ అనేది కావాలి అంటే త్రూ లెజిస్లేషన్ ఈ పర్టికులర్ ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎన్ఫోర్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వాటిని జస్టిషియబుల్ పార్ట్ లో పెట్టనప్పటికీ కూడా వాటికి చాలా రెలవెన్స్ ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అనమాట. నవ్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 4. So now let's go to question number 4. Consider the following statements about the articles related to the fundamental rights. So ఇచ్చిన స్టేట్మెంట్స్ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించినవి అనమాట. సో అందులో ఏవేవి కరెక్ట్ మనం ట్రై చేయాలన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు see what are the right statements. Okay, and accordingly you have to choose the options. So article 14 ensures equality before the law and equal protection of the laws within India. Article 24 prohibits the employment of children below the age of 18 years in hazardous industries. So which of these statements are correct? So manaki 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2 అనేవి ఉన్నాయి options. So please try this particular question. Okay, I hope you people have tried this particular question. Okay, so the right answer is 1 only anamata. Okay, article 14 ఏదైతే ఉంటుందో article 14 of the constitution, it will guarantee equality before the law and equal protection of law to every person within the territory of India. Okay, article 14 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్. whereas article 24 it prohibits the children below the age of 14 years in the hazardous industry. సో ఇక్కడ 18 years కాదు, సో ఇది 14 years. ఐ థింక్ ఇట్స్ రిపీటెడ్ క్వశ్చన్, లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో 14 years ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము అలౌ చేయకూడదు అనమాట. ఇట్స్ నాట్ 18 years. ఓకే, సో అందుకే మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి 1 only is the right answer అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో మనకి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లో మనకి ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 ఉంటాయి అనమాట. ఆర్టికల్ 23 ఏదైతే ఉందో ఇట్ ప్రొహిబిట్స్ ద ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద ఫోర్స్డ్ లేబర్. ఆర్టికల్ 23 ఏంటంటే it prohibits against the forced labor, okay, and the trafficking in humans. So దీంట్లో ఏమేమి వస్తాయి? బెగార్, ఫోర్స్డ్ లేబర్ అంటే బెగార్ కూడా ప్రొహిబిట్ చేశారు, బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ లాంటివి కూడా ప్రొహిబిట్ చేశారనమాట. సో ఎవరైనా ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని వైలేట్ చేసినట్టయితే వాళ్ళకి లా మీద అంటే ఒక చట్టం కింద పనిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ పర్టికులర్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ బోత్ టు ద సిటిజన్స్ అండ్ టు ద నాన్ సిటిజన్స్. ఆర్టికల్ 23 అనేది. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇండివిజువల్స్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ ది యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్స్ బట్ ఆల్సో యాక్షన్స్ అగేన్స్ట్ ద ప్రైవేట్ పర్సన్స్ ఆల్సో. ఎందుకంటే ఫోర్స్డ్ లేబర్ అనేది ఓన్లీ స్టేట్ మాత్రమే చేయదు, ఈవెన్ అవుట్ సైడర్స్ ప్రైవేట్ పీపుల్ కూడా ఓకే చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అగేన్స్ట్ ద యాక్షన్స్ ఆఫ్ ది ప్రైవేట్ పర్సన్స్ ఆల్సో. Okay, if you look at the details of the trafficking in human beings, it includes the activities like selling and buying of men, women, children as the commodities. Okay, commodities laga selling and buying చేయడం. Okay, immoral trafficking అనేది చేయడం in women, children, including the prostitution. Okay, so forcible for prostitution anamata. Next, devadasi system. Okay, it will come under this. And slavery ఏదైతే ఉందో అది కూడా ఇందులోకి వస్తుంది అనమాట. సో దీన్ని పనిష్ చేయడానికి మనం ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేసి 1956 లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ట్రాఫికింగ్ హ్యూమన్ బీయింగ్స్. వెరాజ్ కమింగ్ టు ఫోర్స్డ్ లేబర్, సో ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ కంపెలింగ్ అ పర్సన్ టు వర్క్ అగేన్స్ట్ హిజ్ ఆర్ హర్ విల్ అనమాట. ఓకే, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని కంపెల్ చేయడం వర్క్ చేయమని. Okay, by using a legal force or the physical force. Okay, so by giving the minimum wages, so this is called as forced labor. So మనం చూసుకుంటే some examples of forced labor are begar ఉంటుంది, bonded labor, వెట్టి చాకిరీ in తెలంగాణ areas etc. Okay, so దీన్ని నిర్మూలించడానికి కూడా మనం చట్టాలను ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. లైక్ మినిమం వేజెస్ యాక్ట్ అని, లేబర్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చాము, అండ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1976 అని, ఓకే, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అని. Okay, so these kind of laws were brought in order to abolish the bonded labor or the forced labor. Okay, సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 23. మన ఆర్టికల్ 24 డీటెయిల్స్ కూడా కొంచెం చూద్దాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ రిపీటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో మీకు వాల్యూ అడిషన్ ఉండాలి అని చెప్పేసి ఐఎమ్ టెలింగ్ దిస్ పాయింట్స్ ఆల్సో.
ఓకే, ఆర్టికల్ 24 ఏదైతే ఉందో, ఆర్టికల్ 24 ఇట్ ప్రొహిబిట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 14 years అనమాట. సో ఎక్కడెక్కడ ప్రొహిబిట్ చేస్తారు? ఇన్ హజార్డస్ యాక్టివిటీస్ ఆర్ హజార్డస్ ఇండస్ట్రీస్, లైక్ మైనింగ్ యాక్టివిటీస్ లో కానివ్వండి, ఓకే, అండ్ అదర్ యాక్టివిటీస్. సో మైనింగ్ లాంటి యాక్టివిటీస్, హజార్డస్ ఇండస్ట్రీస్ లో వాళ్ళని ప్రొహిబిట్ చేస్తారనమాట. ఓకే, however it is not prohibiting the activities and non-hazardous activities, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీటిని నిర్మూలించడానికి పర్టికులర్ ఆర్టికల్ కింద కొన్ని చట్టాలను కూడా ఫ్రేమ్ చేశారు, లైక్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఆఫ్ 1938, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948, మైనింగ్ యాక్ట్ అనేది కూడా ఉంటుంది 1952. ఓకే, సో బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యాక్ట్ ఆఫ్ 1966, అండ్ మోటార్ ట్రాన్స్పోర్టర్ వర్కర్స్ యాక్ట్ ఆఫ్ 1951. ఇలా లాట్ ఆఫ్ చట్టాలు అనేవి ఉంటాయి ఈ పర్టికులర్ ఆర్టికల్ 24 కింద. ఓకే, సో there are some other initiatives that were taken by the government. Okay, so like creation of child labor rehabilitation. Okay, rehabilitation ని ప్రొవైడ్ చేయడం. సో అండ్ ఆల్సో నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్ మేడ్, అండ్ చిల్డ్రన్స్ కి సంబంధించిన స్పెషల్ కోర్స్ ని తీసుకొచ్చారు ఇన్ ఆర్డర్ టు డూ ద స్పీడీ ట్రయల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వర్ బాట్. ఓకే, సో వీటిని తీసుకురావడం వల్ల, ఈ చట్టాలను ఫ్రేమ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో ద హ్యూమన్ రైట్స్. బేసిక్ హ్యూమన్ రైట్స్ ని కూడా మనము ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. హ్యూమన్ ట్రాఫికింగ్ ని తగ్గించవచ్చు. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ ద ఫోర్స్డ్ లేబర్. We can safeguard the children. Okay, children can be diverted to the education again. Okay, they can be sent back to the education. It will help in promoting the social justice. Okay, వల్నరబుల్ పాపులేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ ఎథికల్ బిహేవియర్ ఆర్ ఎథికల్ లేబర్ ప్రాక్టీసెస్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 23 and ఆర్టికల్ 24. Now let's go to another question. Now let us look at the question number 5. Which of the following cultural and educational rights are guaranteed by the Constitution for the protection of the interest of the minorities? Right to establish and the administering educational institution of their choice, right to conserve language, script or culture of their own, right to impart education to their children in their own language. Select the correct answer using the codes given below. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. ఒకసారి ట్రై చేయండి. I hope you people have tried it. The right answer is answer D anmata. Okay, so which of the following cultural and educational rights are guaranteed by the Constitution in the interest of minorities annaru kabatti, right to establish and administering educational institution of their choice is right, idi correct. And to conserve language, script or culture, idi correct. Imparting education is also right. So manaku article 29 edaithe untundo, it is providing that any section of the citizens who are residing in the India, okay, ఇండియాలో ఏ పార్ట్ లో ఉన్న ఎలాంటి సిటిజన్స్ అయినా, సో దే విల్ హ్యావ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్ కదా. ఓకే, దే విల్ హ్యావ్ డిఫరెంట్ స్క్రిప్ట్ ఫర్ దట్ పర్టికులర్ రైటింగ్. వాళ్ళ ఓన్ కల్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకే వీ హ్యావ్ టు యాక్చువల్లీ కన్సర్వ్ దట్ పర్టికులర్ కల్చర్. ఓకే, అండర్ ఆర్టికల్ 29. అండ్ ఆర్టికల్ 29 ఆల్సో గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు బోత్ ద రిలీజియస్ మైనారిటీస్, ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కి కూడా ఆర్టికల్ 29 కింద ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఓకే, అందుకే మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. అండ్ ఆర్టికల్ 30 కింద కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 30 గ్రాంట్స్ some of the rights with respect to religion and language. All minorities shall have the right to establish and administer educational institutions of their choice. అందుకే మనం ఏమంటున్నాం, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాం. అండ్ ద కంపెన్సేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ ఫిక్స్ చేసిన కంపెన్సేషన్ అమౌంట్, ఓకే, ఫర్ ది కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షెల్ నాట్ రిస్ట్రిక్ట్ ద రైట్ గ్యారంటీ టు దెమ్. సో వాళ్ళకి ఇచ్చిన రైట్ ఏదైతే గ్యారంటీ చేశారో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నిర్మూలించకూడదు అనమాట. ఓకే, సో ఇలా మనకి ఆర్టికల్ 29 కింద, ఆర్టికల్ 30 కింద మైనారిటీ ఇంట్రెస్ట్ అనేవి ప్రొటెక్ట్ అవుతున్నాయి అనమాట. అందుకే మనకి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Okay, now let's go to question number 6. Question number 6. Consider the following statements. Only Parliament shall have the power to make laws restricting the application of fundamental rights to the members of armed forces,
both parliament and state legislature shall have powers to make laws for prescribing punishment for offences such as trafficking in human beings and the forced labor. Which of the statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఓన్లీ 1 అన్నమాట. ఓకే, ఆర్టికల్ 35 ఏదైతే ఉంటుందో it lays down that the power to make laws with respect to certain fundamental rights shall vest only in the parliament and not in the state legislature. So state legislature లో ఆ పవర్ అనేది ఉండదు. సో both parliament and state legislature shall have the power to make laws for prescribing the punishment offenses for the అంటే ఇది తప్పు. ఇక్కడ ఎక్కువ మట్టుకి పార్లమెంట్ కే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు ఈ పార్లమెంట్ కే ఇచ్చారు అంటే ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ది యూనిఫార్మిటీ త్రూ అవుట్ ది ఇండియా. సో ఇండియా మొత్తంలో యూనిఫార్మిటీ ఉండడానికి పర్టికులర్ అవకాశం అనేది ఓన్లీ పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అండ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్టికల్ 35 ఏదైతే ఉందో అందులో మనకి వేరే వేరే డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆర్టికల్ 35 సేస్, ఓకే, the parliament shall have and the legislature of the state shall not have the power to make laws with respect to some of the matters అన్నమాట. కొన్ని మ్యాటర్స్ మీద ఓన్లీ పార్లమెంట్ కి మాత్రమే చట్టం చేసే అధికారం ఉంటుందని ఆర్టికల్ 35 అనేది చెప్తుంది అనమాట. అందుకే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది అనమాట. ఎందుకంటే సో స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ నో సే ఇన్ ప్రిస్క్రైబింగ్ ద పనిష్మెంట్ ఫర్ ది ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో దిస్ ఇస్ టు ఎన్షూర్ దెర్ ఇస్ ఎ యూనిఫార్మిటీ త్రూ అవుట్ ద ఇండియా. ఓకే, అందుకే ఈ స్టేట్మెంట్ తప్పు. అందుకే మనకి బి ఆప్షన్ తప్పు అవుతుంది, సి ఆప్షన్ కూడా తప్పు అవుతుంది. ఓన్లీ పార్లమెంట్ షెల్ హ్యావ్ ద పవర్ టు మేక్ లాస్ రిస్ట్రిక్టింగ్ ది అప్లికేషన్ ద ఫండమెంటల్ రైట్స్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇది కరెక్టే. ఓన్లీ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. So, which of the following cases may be considered as a violation of the fundamental rights which are guaranteed under Article 19? Prohibiting women from opening up a new IT office, forcing people from certain castes to perform traditional occupations, denial of general information regarding the administration of the government. Select the answers using the codes given below. 3 only, 1 and 3 only, 1 and 2, neither 1 nor 2. So, try cheyandi. Okay, I hope you people have tried it. The right answer is manaki option D anamata. All 1, 2 and 3 evaithe untayo they'll come under this particular article 19 directly or indirectly. Okay, దాని కిందకి వస్తాయి. సో ఆర్టికల్ 19 లో మనకి ఆర్టికల్ 19 అనేది ఫండమెంటల్ రైట్స్ లో ఒక భాగం మనకి తెలిసిందే. సో మనకి అందులో డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. లైక్ ఆర్టికల్ 19 స్పీక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, and assembly. So it will grant right of assembly in the peaceful manner. It will guarantee the right to make associations and the unions. Associations and unions chese guarantee kuda untundi, right kuda untundi. Okay, people can freely move throughout the country under this particular act, and they can reside in any part of the country. Okay, and they can practice any profession of their particular choice. Okay, or they can carry out their own occupation, trade or business. So ivanni article 19 kinda untayi annamata. Okay, Constitution of India therefore taking into consideration the need and importance of the work enshrines and has guaranteed the fundamental right under article 19(1)(g) to practice any profession annamata. ఏదైనా ప్రొఫెషన్ చేసుకోవచ్చు. అందుకే ఏదైనా న్యూ ఐటీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఓకే women are not prohibited to open the office. ఓకే, సో అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఎందుకు కరెక్ట్ అవుతుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ద వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 అంటున్నారు కాబట్టి ఇఫ్ వీఆర్ ప్రొహిబిటింగ్ విమెన్ ఫ్రమ్ ఓపెనింగ్ అప్ అ న్యూ ఐటీ ఆఫీస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ఆర్టికల్ 19. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ప్రొఫెషన్ చేసుకునే అధికారం అనేది ఉంటుంది. ఓకే, సో ఫోర్సింగ్ పీపుల్ ఫ్రమ్ సర్టెన్ కాస్ట్ టు పర్ఫార్మ్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఇది తప్పు. ఎందుకంటే అగైన్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ప్రొఫెషన్ అనేది వాళ్ళ ఇష్టం అనమాట అండర్ ఆర్టికల్ 19. ఓకే, డినయల్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అది కూడా తప్పే ఆర్టికల్ 19 కింద. సో పీపుల్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అడిగే అధికారం ఉంటుంది, వినే అధికారం కూడా ఉంటుంది అనమాట ఆర్టికల్ 19 కింద. ఓకే, అందుకే మనకి ఆల్ ద 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8.
So consider the following statements regarding right to equality guaranteed under Part 3 of the Indian Constitution. It aims at establishing social equality. It provides for the reservation of the seats for SCs and STs in Parliament and the state legislature. Which of the statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. Oksat try cheyandi question. I hope you people have tried it. The right answer is option A only anamata. ఓకే సో మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రైట్ టు ఈక్వాలిటీ అని అంటున్నారు. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ద సిటిజన్స్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్, క్యాస్ట్, రేస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. వీటికి అగేన్స్ట్ గా ఎవరిని మనం డిస్క్రిమినేట్ చేసే అధికారం అనేది ఉండదు. సో దిస్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18. ఓకే సో ఇక్కడ మనకి ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 14 సేస్ దట్ ఆల్ ద సిటిజన్ ఎంజాయ్స్ ఈక్వల్ ప్రివిలేజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పేసి ఆర్టికల్ 14 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఇట్ ప్రొవైడ్స్ దట్ స్టేట్ ఏదైతే ఉంటుందో అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దే షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్స్. సో రిలీజన్, క్యాస్ట్, రేస్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గ్రౌండ్స్ లో ఎవరిని ఓకే డిస్క్రిమినేట్ చేయొద్దు స్టేట్ అని ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 సేస్ దట్ నో పర్సన్ షాల్ బి డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ ఇన్ఎలిజిబిలిటీ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫీస్. సో ఏదైనా ఆఫీస్ లో ఎంప్లాయ్మెంట్ ఈ గ్రౌండ్స్ లో ఇక్కడ ఉన్న గ్రౌండ్స్ లో చేయకూడదు అని ఆర్టికల్ 16 చెప్తుంది అనమాట. అండ్ ఆర్టికల్ 17 ఈజ్ అబౌట్ untouchability. Okay, it abolishes untouchability and it forbids of the untouchability in any of the forms. So ఏ ఫామ్ లో అయినా untouchability ని ప్రాక్టీస్ చేయకూడదు. ఆర్టికల్ 18 is abolishing the titles అనమాట. ఓకే సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆర్టికల్స్. ఓకే సో మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఇట్ ఎయిమ్స్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ సోషల్ ఈక్వాలిటీ అనేది కరెక్టే. ఓకే ఎందుకంటే మనకి ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఈక్వాలిటీ అనమాట. అండ్ ఈవెన్ 14 కూడా ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ఆన్ ఈక్వాలిటీ. అన్టచబిలిటీ ఉండకపోవడం కూడా ఈక్వాలిటీ అనమాట. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే whereas article 334 వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ది రిజర్వేషన్ ఫర్ ది SCs and STs. okay it provides the reservation for SCs and STs in parliament and state legislature under article 334 and it is not under right to equality. అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది అనమాట. సో అందుకే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ నెంబర్ 8. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. So which of the following was considered as heart and soul of the constitution by Dr. B.R. Ambedkar? Right to life and personal liberty, right to equality, right to freedom of religion, right to constitutional remedies. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో మనకి ఆర్టికల్ 32 ఏదైతే ఉంటుందో సో దిస్ ఇస్ known as heart and soul of the constitution, which is speaking about right to constitutional remedy. So this is told as heart and soul of the constitution by Dr. B.R. Ambedkar anamata. ఎందుకంటే సో రైట్స్ విచ్ ఆర్ గ్రాంటెడ్ టు ద సిటిజన్స్ లైక్ మిగతా రైట్స్ అనేవి కాపాడుకోవాలి. ఓకే సిటిజన్స్ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే సో దే విల్ హ్యావ్ ద రైట్ టు ఓకే ఒక పర్టికులర్ రైట్ అనేది కూడా ఉండాలి in order to go to the Supreme Court or High Court if there is a depriving of that particular rights. So వాళ్ళ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ మిగతా రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే వీటికి గ్యారంటీ అనేది ఉండాలి. ఓకే సో there should be some mechanism in order to protect it. So that mechanism is provided under article 32 అనమాట. ఓకే అందుకే దాన్ని మనం ఏమంటున్నాం హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నాం. అది లేకపోతే మిగతా రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వవు. అందుకే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ గ్యారంటీడ్ with respect to Supreme Court under Article 32, whereas with respect to High Courts, it is under Article 226. So High Court can also issue orders and give directives to the government in order to enforce the fundamental rights under Article 226. Okay, so option D is the right answer for this particular question. Evaraithe right answer bettaro, so +1 should be a score. Now let's go to question number 10, the final question. So which of the following is not correct with reference to the rights guaranteed under the right to freedom of religion? It includes right not to allow any religion. It is subject to limitations in order to protect public order, morality and health. It allows or it also includes persuading people to convert from one religion to another. It provides for absolute protection from government interference in religious matters. Okay, ఇచ్చిన వాటిలలో ఏది రాంగ్ అనేది అడుగుతున్నాడు ఒకసారి ట్రై చేయండి. So the right answer is option A.
సో మనకి సెక్యులరిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ రైట్ ఆఫ్ దేర్ ఓన్ రిలీజన్. వాళ్ళ ఏ రిలీజన్ ఫాలో అవ్వాలనేది వాళ్ళ ఇష్టం. సో ఇట్ ఇంక్లూడ్స్ రైట్ నాట్ టు ఫాలో రిలీజన్ అంటున్నాడు కాబట్టి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. అందుకే మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఫర్ ద 10th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇఫ్ యు లుక్ at more details, okay, according to article 25 of the Indian constitution, okay, all the persons are equally entitled to the freedom of conscience and to right to freely profess, practice and propagate any religion. ఇది లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. సో దే విల్ have the right to profess or practice or okay propagate any religion of their choice అనమాట. everyone enjoys the right to follow their religion of their own. ఓకే, వాళ్ళ చాయిస్, వాళ్ళ ఓన్ అనే కాదు, వాళ్ళ చాయిస్ ని బట్టి ఏ రిలీజన్ అయినా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో దిస్ ఈస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 25. ఓకే, సో ఈ పర్టికులర్ గ్యారంటీ ఏదైతే ఉందో దీన్ని మనము we can actually consider it as hallmark of democracy అని కూడా అంటుంటాం అనమాట. ఓకే, సో in India everyone is free to choose their own religion. They have right to choose or practice any religion of their choice and they'll have freedom of religion. Okay, freedom of religion అనేది it also includes, so freedom of religion it also includes freedom of conscience also. Okay, అంటే this means that a person may choose any religion or may not choose any religion. ఓకే, రిలీజన్ ఫాలో అవ్వకపోవడం కూడా అతని ఇష్టం. న్యూట్రల్ గా ఉంటాను, నేను ఏ రిలీజన్ ఫాలో గాను అని అంటే కూడా అది వస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. ఓకే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళ చాయిస్ ని బట్టి, వాళ్ళ ఐడియాలజీస్ ని బట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇస్ సబ్జెక్టెడ్ టు సర్టన్ లిమిటేషన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ద గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ఇట్ క్యాన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్ ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి అలాంటి టైంలో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మొరాలిటీ ఆర్ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఆల్సో మనకి ఒక్కొక్కసారి దాన్ని రెస్ట్రిక్ట్ చేసే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో అందుకే మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది అన్లిమిటెడ్ రైట్ అని చెప్పలేము. ఇట్ హ్యాస్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆల్సో, లిమిటేషన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ లిమిటెడ్ రైట్. ఓకే, సో ద గవర్నమెంట్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ మ్యాటర్ ఫర్ రూటింగ్ అవుట్ సర్టెన్ సోషల్ ఈవిల్స్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సతీ లాంటివి, బైగమీ లాంటివి, హ్యూమన్ సాక్రిఫైసెస్ లాంటివి పాస్ట్ లో బ్యాన్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే రిలీజన్ లో సోషల్ ఈవిల్స్ ఉన్నప్పుడు స్టేట్ కెన్ యాక్చువల్లీ ఇంటర్ఫియర్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఈ పర్టికులర్ బ్యానింగ్ ఏదైతే ఉంటుందో, సోషల్ ఈవిల్ రిమూవల్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ కెన్ యాక్చువల్లీ బ్యాన్ దెమ్. ఓకే, ఈ పర్టికులర్ బ్యానింగ్ ని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ లో ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పడం అనేది తప్పు అనమాట. ఎందుకంటే అక్కడ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో మాత్రమే ఇంటర్ఫియర్ అవుతుంది తప్పితే సో రిలీజియన్ అఫైర్స్ లో ఇంటర్ఫియరెన్స్ అవ్వట్లేదు. ఓకే, అండ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ గ్యారంటీ ద రైట్ టు ప్రాపగేట్ వన్స్ రిలీజన్. దిస్ ఇంక్లూడ్స్ పర్సియేడింగ్ పీపుల్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ రిలీజన్ టు అదర్. సో అది కూడా కరెక్టే. సో దే కెన్ యాక్చువల్లీ పర్సియేట్. మిగతా వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, కానీ పర్సియేట్ చేసే రైట్ అనేది మీకు ఉంటుంది అనమాట. హవెవర్ సమ్ పీపుల్ రీసెంట్ కన్వర్షన్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ దే ఆర్ బేస్డ్ ఆన్ ఇంటిమిడేషన్ ఆర్ ఇండ్యూస్మెంట్ is wrong. So based on forcible conversion అనేది తప్పు అనమాట. దే కెన్ యాక్చువల్లీ పర్సియేట్, కానీ ఫోర్సిబుల్ గా ఎవరిని కన్వర్షన్ అనేది చేయకూడదు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ అలవింగ్ ద ఫోర్సిబుల్ కన్వర్జన్స్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ అస్ అ రైట్ టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ రిలీజన్. ఓకే, మన రిలీజన్ గురించి మంచి చెప్పే అధికారం ఇచ్చింది, కానీ ఫోర్సిబుల్ గా ఎవరినైనా ఒక రిలీజన్ కి కన్వర్ట్ చేయడానికి అధికారాన్ని మాత్రం ఇవ్వట్లేదు అనమాట. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇదన్నమాట మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్స్ గో టు హోంవర్క్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ మీరు నేను చదివిన తర్వాత యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఆన్సర్స్ కోసం పీడిఎఫ్ లో వెతుకోవచ్చు. పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఓకే, so fundamental rights can be amended by the parliament only through a constitutional amendment act. Any amendment to the fundamental rights require a special majority of parliament along with the consent of half of the state legislature. So ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా కామెంట్ బాక్స్ లో. ఓకే, నౌ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. So this particular question is also a homework question. Consider the following statements regarding fundamental rights and the legal rights. Both legal rights and fundamental rights are protected by the Constitution. Fundamental rights cannot be amended, whereas legal rights can be amended. Which of these statements are correct?
1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి మంచిగా నేను కేశవానంద భారతి కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని గుర్తు తెచ్చుకోండి. దాన్ని బట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇన్ ది కామెంట్ బాక్స్. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అవుతుందంటే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు బెనిఫిషియల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇదే విధంగా మన టెస్ట్ సిరీస్ కూడా ప్యారల్గా రన్ అవుతున్నాయి. ఇంతే క్వాలిటీతో ఇంతే మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంది. ఓకే, సో ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు. సో 63059553 అనే నంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు వాట్ ఎవర్ ద సిరీస్ ఆర్ వాట్ ఎవర్ ది కోర్స్ దట్ యూ వాంటెడ్. Okay, so details of the courses you can ask through the call. Okay, yeah, that is it for today's video. Next meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.